హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మన ఛానల్లో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడనటువంటి ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. అదే ఐఫోన్ లేదా శాంసంగ్ లేదా వేరే ఏ మొబైల్ బ్రాండ్స్ అయినా సరే ఒక్క ఫోన్ అమ్మితే ఎన్ని డబ్బులు సంపాదిస్తాయి, వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, ఇయర్లీ చూసుకున్నట్టయితే ఎంత లాభం వస్తుంది అనే దాని గురించి అయితే మాట్లాడాలి. దీంతో పాటే వాళ్ళ మొబైల్లో ఇప్పుడు డిస్ప్లేకి ఎంత ఖర్చు చేస్తారు వాళ్ళు, బ్యాక్ ప్యానల్కి, కెమెరా మాడ్యూల్కి, వీటన్నిటికి ఎంత ఖర్చు అవుద్ది అనే దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఇదంతా అప్రాక్సిమేట్లీ అన్నట్టు, ఎగ్జాక్ట్లీ ఉండదు, అంటే యావరేజ్ చేసి చెప్తున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు మొబైల్లలో ఒక మొబైల్ ధర 5,000 ఉంటుంది, ఒక మొబైల్ ధర 20,000 ఉంటుంది, ఒక మొబైల్ ధర ₹1,00,000 కూడా ఉంటుంది. సో వీటన్నిటి మనం యావరేజ్గా చేసి చూసుకున్నట్టయితే మొబైల్లో ఉండే ఒక్కొక్క పార్ట్ ధర ఎంత ధరకు రావచ్చు అనేది తెలుస్తుంది. దీంతో పాటు వీళ్ళు ఎంత లాభం సంపాదిస్తారనేది కూడా చెప్తాను. అయితే ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్కి ఎక్కువ లాభం వస్తుంది. మిడ్ రేంజ్ ఫోన్స్ ఉంటాయి చూసారా, వాటికి ఇంకొంచెం తక్కువ, దానికంటే మనకు బడ్జెట్ మొబైల్స్కి ఇంకొంచెం తక్కువ లాభం వస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం ప్రాసెసర్ దగ్గర నుంచి మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ మొబైల్ కంపెనీస్ కూడా వాళ్ళ మొబైల్లో ఉండే పార్ట్స్, డిస్ప్లే అయినా కానివ్వండి, లేకపోతే ఈ బ్యాక్ ప్యానల్ అయినా, కెమెరా మాడ్యూల్ అయినా, దానిలో ఉండే స్టోరేజ్ టైప్ అయినా, వీటన్నిటిని వేరే వేరే కంపెనీల దగ్గర నుంచి తీసుకొచ్చి అసెంబుల్ చేసి మనకు అమ్ముతూ ఉంటాం. మొత్తానికి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు శాంసంగ్ ఉంటే శాంసంగ్ డిస్ప్లే తయారు చేస్తుంది కావచ్చు, కొన్ని వేరే వేరే పార్ట్స్ తయారు చేస్తుంది, కానీ మిగతా అన్ని పార్ట్స్ ఏవైతే ఉంటాయో అది కంపెనీ ఒక్కటే తయారు చేయలేదు కదా. సో వేరే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాటన్నిటిని అసెంబుల్ చేసి సేల్ అయితే చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ప్రాసెసర్ వచ్చేసి 4,000 నుంచి 12,000 పడుద్ది వీళ్ళకు. అంటే ఎంట్రీ లెవెల్ మొబైల్కి తక్కువ, ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 12,000 ఆ ప్రైజింగ్ లో అయితే వీళ్ళకి ప్రాసెసర్ పడుద్ది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 3,000 నుంచి 20,000కి దొరుకుతుంటుంది. అంటే మనకి డిస్ప్లేలో గురించి మాట్లాడితే డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఎల్సీడీ డిస్ప్లేస్ ఉంటాయి, ఓఎల్ఈడీ డిస్ప్లేస్, లేకపోతే మన అమోలెడ్ డిస్ప్లేస్ అంటుంటాం సరే. సో ఇలా మనకు డిస్ప్లేని బట్టి ప్రైజింగ్ అనేది మారుతూ ఉంటుంది. యావరేజ్ చూసుకున్నట్టయితే తక్కువ 3,000, మనకు ఇక హైయెస్ట్ పోతే 20,000 వరకు అయితే డిస్ప్లే ఖర్చు పడుద్ది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడినట్టయితే 2,000 నుంచి 12,000 వరకు పడుద్ది. ఇది కూడా అంతే, తక్కువ బడ్జెట్ మొబైల్లో తక్కువ ప్రైజింగ్ పడుద్ది, ఎక్కువ బడ్జెట్ మొబైల్లో మనకు ఎక్కువ ప్రైస్ అనేది మన కెమెరా ఖర్చు అవుద్ది. నెక్స్ట్ దీనిలో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఉంటుంది చూసారా. సో దానికి వచ్చేసి 2,000 నుంచి 8,000 వరకు వీళ్ళకి ఖర్చు అవుద్ది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే 800 నుంచి 3,500 వరకు వీళ్ళకి ఖర్చు అవుద్ది. అంటే తక్కువ బడ్జెట్ మొబైల్లకు తక్కువ ప్రైస్, ఎక్కువ బడ్జెట్ ఉండే మొబైల్ బ్యాటరీకి ఎక్కువ ప్రైస్ అవుతూ ఉంటుంది. బాడీ మెటీరియల్ వాడుతుంటారు సరే, అంటే ఇక్కడ మనకు మెటల్ బాడీలు యూజ్ చేస్తూ ఉంటారు, గ్లాస్ బిల్డ్ యూజ్ చేస్తూ ఉంటారు, ప్లాస్టిక్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా మనకు మెటీరియల్ ని బట్టి 1,500 నుంచి 8,000 వరకు ఖర్చు అవుద్ది. నెక్స్ట్ స్పీకర్స్ ఉంటాయి కదా, సో అది వచ్చేసి 500 నుంచి 3,000 వరకు ఖర్చు అవుద్ది. అంటే మనకు డాల్బీ అట్మాస్, స్టీరియో, వీటికి కూడా కొన్ని పేటెంట్స్ ఉంటాయి. వాటన్నిటి కలుపుకున్న తర్వాత కూడా మనకు ఇంత ఖర్చు అవుద్ది. నెక్స్ట్ సెన్సార్స్ ఉంటాయి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని, జైరో సెన్సార్ అని, ఫేస్ అన్లాక్ అని, ఇటువంటి వాటికి 500 నుంచి 3,500 వరకు అయితే ఖర్చు అవుద్ది. నెక్స్ట్ ఇక ఓఎస్ ఉంటుంది. ఇప్పుడు మనకు సామ్సంగ్ తీసుకున్నా, లేకపోతే ఆండ్రాయిడ్ సంబంధించిన ఏ కేటగిరీ తీసుకున్నా సరే, వీళ్ళు ఏం చేస్తారు, గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఓఎస్ కదా. సో వాళ్ళ ఓఎస్ ని వీళ్ళ మొబైల్లో వాడుకున్నందుకు గాను 1,000 నుంచి 5,000 వరకు అయితే ఖర్చు అవుద్ది. యాపిల్ వాళ్ళది సపరేట్ ఖర్చు ఉంటుంది. సో ఇప్పుడు ఈ మొబైల్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఆండ్రాయిడ్ దగ్గర నుంచే సాఫ్ట్వేర్ తీసుకొని దాన్ని వీళ్ళు కస్టమైజ్ చేస్తారు. ఇప్పుడు వన్ యూఏ అని, లేకపోతే వన్ ప్లస్ వాళ్ళ కలర్ ఓఎస్, లేదా ఆక్సిజన్ ఓఎస్ గురించి మాట్లాడినా, ఫన్ టచ్ ఓఎస్, లేదా హైపర్ ఓఎస్, రియల్మీ ఓఎస్, ఇవన్నీ ఉంటాయి సరే. ఇవన్నీ పేర్లు వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారంటే ఈ కంపెనీలు పెట్టుకుంటారు. అంటే గూగుల్ వాళ్ళ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ తీసుకుని దాంట్లో కొన్ని కొత్త ఫీచర్స్, లేకపోతే కొత్త థీమ్స్ వీళ్ళు యాడ్ చేసేసుకొని దాన్ని ఆప్టిమైజ్ చేసి మన మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఇస్తూ ఉంటారు. సో మొత్తానికి అయితే గూగుల్ వాళ్ళ సాఫ్ట్వేర్ వాడినందుకు కూడా వీళ్ళు డబ్బులు పే చేయాలి. నెక్స్ట్ R&D డిజైన్ ఉంటుంది సరే, దానికి 5,000 నుంచి 15,000 వరకు అయితే వీళ్ళకి ఖర్చు అవుద్ది. నెక్స్ట్ ఇక మార్కెటింగ్ చేస్తారు, యాడ్స్ ఇస్తూ ఉంటారు. సో దానికి 2,000 నుంచి 10,000 వరకు వీళ్ళకి ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక మొబైల్కి అయ్యే ఖర్చు అన్నట్టు. సో దాన్ని వీళ్ళు యావరేజ్ తీసుకున్నట్టయితే వీళ్ళ ఒక మొబైల్కి అడ్వర్టైజ్మెంట్కి అయ్యే ఖర్చు గురించి నేను చెప్తున్నాను. ఇక మొబైల్ తయారైతేనే అయిపోదుగా, దాన్ని షిప్పింగ్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి, దానికోసం 1,000 నుంచి 4,000 వరకు ఖర్చు అవుద్ది. సో మరి ఇవన్నీ ఖర్చులు పోయినా సరే ఒక్కొక్క మొబైల్ అమ్మితే వీళ్ళకు 8,000 నుంచి 50,000 వరకు లాభం వస్తాయి, నేను చెప్పేది యావరేజ్గా. సో మరి ఇన్ని కంపెనీస్లలో ఎక్కువ లాభం ఏ మొబైల్ కంపెనీకి వస్తుందంటే యాపిల్ వాళ్ళకు వస్తుంది. యాక్చువల్లీ వీళ్ళ మొబైల్కి తయారయ్యే ఖర్చు మనం యావరేజ్గా చూసుకున్నట్టయితే 50,000 అవుద్ది. కాకపోతే వీళ్ళు దీన్ని ఎంతకు అమ్ముతారంటే 1,50,000, 1,60,000కి అమ్ముతూ ఉంటారు. అన్ని ఖర్చులు తీసేసినా సరే వీళ్ళు ఒక్కొక్క మొబైల్ నుంచి 40,000 నుంచి 50,000 వరకు సంపాదిస్తారు. నెక్స్ట్ శాంసంగ్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళకు ఇప్పుడు సామ్సంగ్ S25 అల్ట్రా ఉందనుకోండి, దీనికి తయారవడానికి అయ్యే ఖర్చు 45,000 వరకు ఉంటుంది. కాకపోతే వీళ్ళు దీన్ని ఎంత అమ్ముతారు, 1,30,000కి అమ్ముతారు. ఇక మిగతా అన్ని ఖర్చులు తీసేసినా సరే వీళ్ళకి ఒక్కొక్క మొబైల్ నుంచి 30,000 నుంచి 40,000 వరకు లాభం వస్తుంది. ఇక రెడ్మీ, రియల్మీ ఇటువంటి మొబైల్ కంపెనీస్ కూడా ఉంటాయి. కాకపోతే వీళ్ళ ఫ్లాగ్షిప్ లెవెల్ కంటే మిడ్ రేంజ్ లో మొబైల్స్ అనేవి ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి కదా. సో వీళ్ళ యావరేజ్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 12 Pro 13 Pro తీసుకున్నట్టయితే 12,000కి తయారైంది అనుకోండి, వీళ్ళు అమ్మేది 20,000కి అమ్ముతారు. అన్ని ఖర్చులు తీసేయంగా ఒక్కొక్క మొబైల్ వీళ్ళకి 2 నుంచి 3,000 వరకు
వరకు లాభం వస్తుంది. ఇక రియల్మీ గురించి మాట్లాడినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ మొబైల్ అనేది 14,000కి తయారైంది అనుకోండి. సో అన్ని ఖర్చులు తీసేయంగా 3,000 నుంచి 4,000 లాభం ఉంటుంది. అట్లా కాకుండా బడ్జెట్ మొబైల్స్ ఉంటాయి సార్, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ వాళ్ళ 10A అని చెప్పేసి చిన్న మొబైల్స్ ఉంటాయి. సో వాటికి అయ్యే ఖర్చు 5,000 వరకు ఉంటుంది. కాకపోతే వీళ్ళు దీన్ని ఎంత అమ్ముతారు, 8,500 వరకు అమ్ముతూ ఉంటారు. సో అన్ని ఖర్చులు తీసేయంగా వీళ్ళకి 500 నుంచి 1,000 రూపాయలు ఉంటుంది లాభం. అయ్యో అంత తక్కువనా అని చెప్పేసి మీరేం జాలి పడకండి. వీళ్ళు ఓన్లీ మొబైల్స్ అమ్మడం ద్వారా మాత్రమే కాకుండా సపరేట్ యాక్సరీస్ అయితే అమ్ముతూ ఉంటారు కదా, దానికి సంబంధించిన బ్యాక్ కేసులు అమ్ముతారు, పైన టెంపర్డ్ గ్లాసులు అమ్ముతూ ఉంటారు, యాక్సరీస్ అమ్ముతూ ఉంటారు, TWSలు అమ్ముతూ ఉంటారు. ఈ మధ్య బాక్స్లో ఛార్జర్ ఇవ్వట్లేదు, ఛార్జర్లు అమ్ముతూ ఉంటారు. అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన ఓన్ బ్రాండ్స్లలో ల్యాప్టాప్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, వాచెస్ అమ్ముతూ ఉంటారు. సో ఇవన్నీ సపరేట్ డబ్బులు సంపాదించి పెడుతూ ఉంటాయి వీళ్ళకు. ఇవే కాకుండా సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు iCloud అని చెప్పేసి స్టోరేజ్కి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. యాప్ స్టోర్లోకి వెళ్తే వీళ్ళకి సంబంధించిన యాప్స్ కొన్ని వాడాలంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే డబ్బులు పేయాల్సి ఉంటుంది. సో అలా కూడా వీళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఇక సామ్సంగ్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్లో మనకు సామ్సంగ్ పే అని చెప్పేసి ఉంటుంది. సామ్సంగ్ మొబైల్స్లో కొన్ని థీమ్స్ ఉంటాయి, వాటిని కొనుక్కోవాలంటే మనం డబ్బులు పేయాల్సి ఉంటుంది. ఇక గూగుల్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ ప్లే స్టోర్ ఉంటుంది, ప్లస్ వీళ్ళ సాఫ్ట్వేర్ని అంటే గూగుల్ ఆండ్రాయిడ్ని అమ్ముకొని కూడా వీళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఒకవేళ మనము రియల్మీ, వివో, ఒప్పో ఇటువంటి మొబైల్స్ వాడినట్టయితే దానిలో మనకు చాలా రకాల యాడ్వేర్స్ ఉంటాయి సరే, అంటే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ద్వారా కూడా వీళ్ళకి కొన్ని కోట్ల డబ్బులు వస్తూ ఉంటాయి. ఇక మనం MIUI గురించి మాట్లాడినా, రియల్మీ గురించి మాట్లాడినా వీళ్ళు ఇంకొక స్టెప్ ముందటికి వేసేసి మనకు కొన్ని యాడ్స్ డిస్ప్లే చేస్తూ ఉంటారు. అంటే మనం స్క్రీన్ ఓపెన్ చేసిన వెంటనే యాడ్స్ వస్తూ ఉంటాయి సరే, చెత్త యాడ్స్, మంచి యాడ్స్. సో ఆ యాడ్స్ ద్వారా కూడా వీళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం యావరేజ్గా మాట్లాడినట్టయితే ఒక షామీ యూజరు 500 నుంచి 1,000 రూపాయల వరకు షామీ కంపెనీ వాళ్ళకు యాడ్స్ రూపంలో డబ్బులు ఇస్తూ ఉంటాడు. అంటే మనం చూసిన యాడ్స్ ద్వారా వాళ్ళకు వస్తూ ఉంటుంది. అదనపు ఆదాయం అన్నట్టు ఇది. వాళ్ళు మనకు మొబైల్ అమ్మడం ద్వారా ఎట్లాగో డబ్బులు వస్తాయి, మన మొబైల్ యాడ్ డిస్ప్లే చేసిన తర్వాత కూడా వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. సో దానికోసం వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, మొబైల్ యాడ్ డిస్ప్లే చేస్తే సరిపోద్ది. ఆ రంగా ఒక్కొక్క యూజర్ నుంచి 500 నుంచి 1,000 రూపాయలు సంవత్సరానికి వస్తాయంటే ఎంతమంది మొబైల్ కొంటారో వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా మనం సంవత్సరానికి ఒక్కొక్క కంపెనీ ఎంత సంపాదిస్తాయనే దాని గురించి మాట్లాడినట్టయితే యాపిల్ వాళ్ళు ఏకంగా 7 నుంచి 8 లక్షల కోట్లు సంపాదిస్తారట వాళ్ళ ఐఫోన్లు అమ్మి. సామ్సంగ్ వచ్చేసి 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారని చెప్పేసి తెలుస్తుంది. షామీ వాళ్ళు 30 నుంచి 50,000 కోట్ల వరకు సంపాదిస్తారు. ఇక 1,000 కోట్లు అన్నా సరే ఇప్పుడు లక్షల కోట్లతో కంపేర్ చేస్తే తక్కువ కాబట్టి వీళ్ళు కొంచెం తక్కువనే చెప్పేసుకోవచ్చు. ఒప్పో, వివో వాళ్ళు 20 నుంచి 40,000 కోట్లు, OnePlus వాళ్ళు 10 నుంచి 20,000 కోట్లు, రియల్మీ వాళ్ళు 10 నుంచి 10,000 కోట్లు సంపాదిస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తానికి నేను డైరెక్ట్ వే ద్వారా మొబైల్ కంపెనీలు ఎలా సంపాదిస్తాయనేది చెప్తున్నాను. అలా కాకుండా ఇంకొక హిడెన్ పద్ధతి ఉంటుంది. అదేంటి, మన దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకొని దాన్ని అమ్ముకోవడం. సో నాకు తెలిసినంత వరకు అదే ఎక్కువ ఆదాయం వీళ్ళకి ఇస్తాయని చెప్పేసి అయితే నేను పర్సనల్గా అనుకుంటూ ఉంటాను. సో మొత్తానికి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.